కమల్ హాసన్ ఇప్పుడు రియల్ హీరో ఒక వర్గానికి, ఒక అంశానికి. ఏంటది అంటే, ఏదైతే తమిళంలోంచినే కన్నడ పుట్టింది అన్నటువంటి తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నాడు. దాంట్లో వెనక్కి తగ్గేది లేదని చెప్పాడు. కర్ణాటక హైకోర్టులో కేసు వేసి తన సినిమాని రిలీజ్ చేసుకోవడానికి అడ్డుపడుతున్నటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని, తన సినిమా రిలీజ్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని, బహిష్కరణలు ప్రజాస్వామ్యంలో పనికిరావని, అదే సందర్భంలో పోలీస్ సెక్యూరిటీతో సినిమా ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని కోరాడు. అయితే నువ్వు మాట్లాడిన మాట నువ్వేమన్నా చరిత్రకారుడుగా, నీకెవడు చెప్పాడు ఇట్లాంటివన్నీ కూడా, ఎందుకు వచ్చిన నోటికొచ్చిన వ్యాఖ్యలు చేసావు, క్షమాపణ చెప్పు అని చెప్పింది కోర్టు. నేను చెప్పను అన్నాడు. కోర్టుకి కూడా అడ్డం తిరిగాడు. నేను చెప్పను, అట్ ద సేమ్ టైం మాటలకు కట్టుబడి ఉన్నాను అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తూ కర్ణాటకలో సినిమా రిలీజ్ చెయ్యను పొమ్మనమని చెప్పాడు. తద్వారా కన్నడలో ఇప్పుడు ఈ థగ్ లైఫ్ అనేటటువంటి సినిమా ప్రదర్శితం కాదు. తమిళ్లో ఇప్పుడు తను హీరోయిజం, ఇదిగో చూసారా ఎంత మొండోడో అన్నటువంటి కాన్సెప్ట్ని తీసుకెళ్ళి తన సినిమాని ఆ విధంగా సక్సెస్ చేసుకునే అడుగులు వేస్తున్నాడు.